స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు నాని చాలా తక్కువ సినిమాలతోనే తెచ్చుకుంటున్నాడు. ఇంతకు ముందు నాని దసరా సినిమాతో మాస్ ఇమేజ్ ను మూట కట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఇక శ్రీకాంత్ ఓదెల సైతం నానిని నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల సైతం ఈ మూవీలో నానిని హీరోగా పెట్టుకుని తప్పు చేశానా అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్యారడైజ్ సినిమా బడ్జెట్ 200 కోట్లు దాటిపోతుంది. ఈ క్రమంలో నాని మీద అంత భారీ మొత్తంలో బడ్జెట్ ని కేటాయించడం చాలా రిస్క్ తో కూడుకున్న పని అని కొంతమంది హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ నాని మాత్రం తనకు భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే సత్తా ఉంది అంటూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే శ్రీకాంత్ ఓదెల మాత్రం నానిని కాకుండా వేరే హీరోతో ఈ మూవీ చేసి ఉంటే ప్రొడ్యూసర్లు సైతం ఏ భయం లేకుండా తను అనుకున్న బడ్జెట్ పెట్టేవారని, ఇప్పుడు నాని వల్ల తను కూడా రిస్క్ లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అనుకున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి శ్రీకాంత్ కి మొదటి సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చింది నాని కాబట్టి నాని విషయంలో అలా ఆలోచించడం కరెక్ట్ కాదని అతనితో కొంతమంది చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏదేమైనా కూడా శ్రీకాంత్ ప్యారడైజ్ సినిమాను ఏ రేంజ్ సక్సెస్ గా నిలుపుతాడు, తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.